ఈరోజు మనం పారమిత చిల్డ్రన్స్ హాస్పిటల్ మదీనాగూడ బ్రాంచ్లో ఉన్నాము. మనతో పాటు ప్రముఖులైన పీడియాట్రిషియన్ లంగ్ స్పెషలిస్ట్ డాక్టర్ అన్వేష్ రెడ్డి సార్ ఉన్నారు. హాయ్ సార్. సార్ మనం పీడియాట్రిషియన్ అండ్ మీరు లంగ్ స్పెషలిస్ట్ అని కూడా విన్నాము. సో చిల్డ్రన్స్లో మెయిన్ ఈ లంగ్స్ వల్ల ఏం ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఎందుకు ఈ లంగ్స్ నుంచి ఏం ప్రాబ్లమ్ వస్తాయి అండ్ మెయిన్ అంటే కోల్డ్ కఫ్ మెయిన్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇప్పుడు సీజనల్ చేంజ్ కూడా ఒకటి వచ్చింది, ఇప్పుడు మనకి ఇంకొకటి, కొంచెం దాని గురించి వివరిస్తారా? ఓకే. సో పీడియాట్రిక్ లంగ్స్ అంటే లంగ్స్ ఆర్ ఇంపార్టెంట్ లైక్ టు మెయింటైన్ ఆక్సిజనేషన్. సో మనం గాలి బయటని తీసుకుంటాము, లంగ్స్లోకి వెళ్తుంది. సో లంగ్స్ ఆ గాలిని బ్లడ్లోకి పంపిస్తుంది. సో టు మెయింటైన్ ఆక్సిజనేషన్. ఎందుకంటే ఇప్పుడు మనం తినేదంతా ఇట్స్ లైక్ ఫ్యూయల్. సో ప్రతి సెల్కి ఆ ఫ్యూయల్ వెళ్ళుద్ది, లైక్ గ్లూకోజ్ లాగా వెళ్ళుద్ది. సో దాన్ని మండించడానికి కావాల్సిన ఆక్సిజన్. సో ఆక్సిజన్ వచ్చేసి ప్రొవైడ్ చేసేది వచ్చేసి లంగ్స్. సో మోస్ట్ కామన్ ఇప్పుడు లంగ్స్ అంటే చిన్నపిల్లల్లో ఎఫెక్ట్ అయ్యేది లైక్ కామన్ కోల్డ్ నుంచి స్టార్ట్ చేస్తే సివియర్ మోస్ట్ డిజీజ్ లైక్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ 65% దాకా ఇట్స్ లైక్ ఎ బిగ్ స్పెక్ట్రమ్. 90% పిల్లలు 99% పిల్లలకి వచ్చేది ఏంటంటే జలుబు. సో జలుబు వచ్చేసి ఒక సంవత్సరంలో చిన్న పిల్లలకి లైక్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్కి 10 years వచ్చేవరకు నెలకు ఒకసారి వచ్చేది అనేది కామన్. జలుబు అనేది రావడం కామన్. సో జలుబు ఇస్ లైక్ బికాస్ ఆఫ్ ఎ వైరస్. ద వైరస్ పేరు వచ్చేసి రైనో వైరస్. సో అది ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే ఇప్పుడు ఒకరు ఇన్ఫెక్ట్ అవుతే వాళ్ళు తుమ్మినప్పుడు కానీ వాళ్ళు దగ్గినప్పుడు కానీ వాళ్ళు డ్రాప్లెట్స్ అంటాం. ఆ డ్రాప్లెట్స్లో వైరస్ అనేది ఉంటుంది. అవన్నీ వచ్చేసి సెక్రీషన్స్. సో లంగ్ ముక్కు సెక్రీషన్స్ అది. సో ముక్కు ఇన్ఫెక్ట్ అవుతుంది జలుబులో. సో ముక్కు ఇన్ఫెక్ట్ అయినప్పుడు దాంట్లో నుంచి స్రవాలు అంటాం, సెక్రీషన్స్ కారుతూ ఉంటాయి. సో వాళ్ళు తుమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ ఆ సెక్రీషన్స్ వచ్చేసి గాల్లోకి రిలీజ్ అవుతాయి. సో గాలిలో సస్పెండెడ్ పార్టికల్స్. సో పక్కన ఉన్న వాళ్ళు ఊపిరి తీసుకున్నప్పుడు ఆ సస్పెండెడ్ పార్టికల్స్ వచ్చేసి వాళ్ళ ముక్కులో నుంచి లంగ్లోకి వెళ్తాయి. సో లంగ్లోకి వెళ్ళినప్పుడు లంగ్ కానీ ముక్కులోకి వెళ్ళినప్పుడు దే గెట్ ఇన్ఫెక్టెడ్. అదే ఒక మీ ముక్కుతో కాంటాక్ట్లోకి వచ్చినా, మీ నోటితో కాంటాక్ట్లోకి వచ్చినా, లేకపోతే మీ కండతో కాంటాక్ట్లోకి వచ్చినా, సో దే విల్ గెట్ ఇన్ఫెక్టెడ్. ఇంకోటి ఏంటంటే డ్రాప్లెట్స్ వచ్చేసి బెంచ్ మీద పడతాయి. సో పిల్లలు కాబట్టి వీళ్ళ ఆర్టికల్స్, పక్కన ఆర్టికల్స్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో ఆర్టికల్స్ మీద కూడా ఇన్ఫెక్టెడ్ పార్టికల్స్ ఉంటాయి. సో వాళ్ళ చేతికి కాంటాక్ట్ వచ్చినప్పుడు పిల్లలు ఏంటంటే రుద్దుతూ ఉంటారు, ముక్కులో పెట్టుకుంటూ ఉంటారు, నోట్లో పెట్టుకుంటూ ఉంటారు, కాబట్టి వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఈ కామన్ కోల్డ్ వచ్చినప్పుడు దీని లక్షణాలు ఏముంటాయంటే, సో చెప్పినప్పుడే మనం ముక్కు ఇన్ఫెక్ట్ అవుతుంది. సో ముక్కులో ఒక ఎరెక్టైల్ టిష్యూ ఉంటుంది. ఎప్పుడైతే మీకు దెబ్బ తగిలితే ఎట్లయితే మీకు వాపు వస్తుందో, సో ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చేది ఇన్ఫ్లమేషన్ ఏమవుతుందంటే వాపు వస్తుంది. సో వాపు వల్ల ఏమవుతుందంటే ఏదైతే ఎయిర్వే ఏరియా ఉంటుందో, ముక్కులో నుంచి గాలి వెళ్ళే ఏరియా ఉంటుందో అది వచ్చేసి నేరో అయిపోతుంది. సో నేరో అయిపోయినప్పుడు పిల్లలు ఏంది గాలి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. దాన్ని ముక్కు దిబ్బడం అని చెప్తూ ఉంటారు. సో దానివల్ల వాళ్ళు ముక్కు లాగడం ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి సెకండ్ ప్రాబ్లం ఏంటంటే సెక్రీషన్స్ వస్తూ ఉంటాయి. సో ముక్కు కాడుతూ ఉంటుంది, కంటిన్యూస్గా కాడుతూ ఉంటుంది. సో ముందు నుంచి వాళ్ళు చీదినప్పుడు ముందుకు వస్తుంది, వాళ్ళు వెనకాల పీల్చుకున్నప్పుడు గొంతులోకి వెళ్తుంది. గొంతులోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి దగ్గు వస్తూ ఉంటుంది. థర్డ్ థింగ్ ఏంటంటే పిల్లలకి వైరల్ కాబట్టి హెడేక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, హెడేక్ కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఫోర్త్ థింగ్ ఏంటంటే ముక్కుకు వచ్చేసి 2 కాంటాక్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి తల తేలిక ఉండడానికి సైనసెస్ ఉంటాయి, అటుపక్క ఇటుపక్క. సో సైనసెస్ ఓపెనింగ్ కూడా బ్లాక్ అవుతుంది. సో సైనసెస్ ఓపెనింగ్ బ్లాక్ అయినప్పుడు హెడ్ అనేది హెవీగా అనిపిస్తుంది. పిల్లలకి వచ్చేసి హెడేక్, పిల్లలు కంప్లైంట్ జరిగింది, పెద్దవాళ్ళకైతే హెడేక్ అవన్నీ వస్తూ ఉంటాయి. సెకండ్ కనెక్షన్ వచ్చేసి చెవితో ఉంటుంది, దాన్ని ఈస్టెకెన్ ట్యూబ్ అంటాం. చెవికి వచ్చేసి ఇయర్ డ్రమ్ ఉంటుంది. దాంట్లో నుంచి మనకి అటు సైడ్ ఇటు సైడ్ ప్రెజర్, బయట వచ్చేసి ఈ ప్రెజర్కి ఎక్స్పోజ్ అవుతుంది. లోపల ఉన్న ప్రెజర్ మెయింటైన్ చేయడానికి ఇంపార్టెంట్ వచ్చేసి ఈస్టెకెన్ ట్యూబ్. అదొక వెంటిలేషన్ డక్ట్ అనమాట. అది బ్లాక్ అయినప్పుడు ఏమవుతుందంటే అటు పక్కన ఇయర్ డ్రమ్కి వచ్చేసి లోపల సైడ్ వెంటిలేషన్ అవ్వదు. సో అది రిట్రాక్ట్ అవుతుంది. రిట్రాక్ట్ అయినప్పుడు చెవి నొప్పి అని చెప్తారు, కొంచెం చెవిపోటు వస్తుంది. కొంతమందికి ఇన్ఫెక్ట్ అయినప్పుడు లోపల చీమ్ చేరుతుంది, దాన్ని మనము ఓటైటిస్ మీడియా అంటాం. సో ఎవరికైనా రైనో వైరస్ జలుబు వస్తే 95% పిల్లలకి వచ్చేసి 7 daysలో తగ్గిపోతుంది, 5 to 7 days. వెరీ రేర్గా అంటే 1,000,000 మందిలో ఒకరికో ఇద్దరికి వచ్చేసి కాంప్లికేషన్స్ వస్తాయి. 2 కాంప్లికేషన్స్ మోస్ట్ కామన్ ఏంటంటే ఒకటి సైనసైటిస్, సెకండ్ వచ్చేసి ఓటైటిస్ మీడియా అంటే చెవులో చీమ్ జరగడం. సో ఇలాంటివి ఏమన్నా అంటే మీరు డాక్టర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు జలుబు, ముక్కు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా సార్, అవి వైరల్ ఫీవర్ వల్లనే వస్తాయని అంటున్నారు. అప్పుడు మనం ఏం చేసుకోవాలి ప్రికాషన్స్? ఒకటి చిన్న పిల్లలు అంటే 1 year నుంచి 3 years, 4 years, 5 years పిల్లలకి మోస్ట్ కామన్ ఫీవర్ వస్తుంది. సో జ్వరం వచ్చినప్పుడు మీరు ఇంట్లో పారాసెటమాల్ వాడచ్చు, అన్నింట్లో అవైలబుల్. మరీ ఫీవర్ తగ్గకపోతే ఏంటంటే తడిగుడ్డ పెట్టి తుడవచ్చు ఫీవర్కి. సెకండ్ వచ్చేసి ముక్కు బ్లాక్ అవుతుంది. సో ఏంటంటే ఇన్ఫ్లమేషన్ వల్ల ముక్కు బ్లాక్ అయింది. సో దాన్ని తగ్గియాలి. దానికి ఏం చేస్తారంటే స్టీమ్ వాడితే ఏమవుతుంది అంటే ఏదైతే వాపు ముక్కులో చేరిందో ఆ వాపు తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఆ హాట్ స్టీమ్ పెట్టవచ్చు. కాకపోతే అది చూడాలి, పేరెంట్స్ అనేది పిల్లల్ని చూస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, స్టీమ్ ఎక్కువైతే కూడా కాలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో కొంచెం దూరం నుంచి పెట్టడం అనేది ఇంపార్టెంట్, ముక్కు కాలకుండా ఇది చేయకుండా. థర్డ్ ఏంటంటే కొంతమంది దాంట్లో మెంథాల్ యాడ్ చేస్తారు. మెంథాల్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం వాళ్ళకి ఒక సెన్స్ ఆఫ్ రిలీఫ్ వస్తుంది, శ్వాస తీసుకోవడం ఇబ్బంది. అంటే మెంథాల్ అంటే విక్స్ వేపరబ్లో కానీ వీటిలో ఉన్నది కూడా మెంథాల్ ఆయిల్. దట్ ఈస్ లైక్ వోలటల్ ఆయిల్స్ అంటాం, అరోమాటిక్ ఆయిల్స్ అంటాం.
వాటి వల్ల ఏంటంటే వాళ్ళకి ఒక స్మెల్ తెలుస్తుంది. స్మెల్ రావడం వల్ల పిల్లలకి ఒక సెన్స్ ఆఫ్ రిలీఫ్ వస్తూ ఉంటుంది. సో మీరు ఇవి ట్రై చేయొచ్చు. మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాక కూడా నోస్ స్ప్రేస్ ఇస్తున్నారు, ఇప్పుడు నోస్ లో డ్రాప్స్ ఇస్తున్నారు. ఓకే, అది వేయొచ్చా? ఎంత ఏజ్ పిల్లల వరకు వేయొచ్చు మనం ఆ నోస్ డ్రాప్స్ మనము? సో నేసల్ స్ప్రేస్ వచ్చేసి దాంట్లో కొన్నిట్లో వచ్చేసి ప్లెయిన్ సలైన్ డ్రాప్స్ ఉంటాయి, అది ఎవరికైనా వేయొచ్చు, వాటి వల్ల ప్రాబ్లం ఉండదు. సలైనెస్ ఏమవుతుందంటే ఏదైతే మన ముక్కులో సిమిడి గడ్డగట్టి ఉంటుందో ఆ పార్టికల్స్ లూజ్ చేయడానికి పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కొన్నిట్లో మెటాస్ప్రే అనే దాంట్లో స్టీరాయిడ్ ఉంటుంది, అదన్నీ అలర్జిక్ గ్రానైట్స్ లో మాత్రం వాడాలి, ఇన్ఫెక్టివ్ గ్రానైట్స్ లో వాడద్దు. ఇన్ఫెక్షన్ కి అలర్జీకి దేర్ ఇస్ లైక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మూడోది వచ్చేసి ముక్కు వాపు తగ్గడానికి దాంట్లో ఆక్సిమెటాజిలిన్ అని వాసో కన్స్ట్రక్టర్స్ ఉంటాయి. సో అవి కూడా క్లియర్ రాసి ఉంటుంది దాంట్లో, ఓన్లీ ఫర్ లైక్ రోజులో ఒకసారి 2 సార్లు ఏదైతే మీరు కొంటారో దాని వెనకాల బ్యాక్ సైడ్ రాసి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఇవ్వద్దు, టాపికల్ డీకంజెస్టెంట్ అది. సో ఎక్కువ సార్లు వాడినా కూడా దానికి రైనైటిస్ మెడికమెంటోస్ అని ఒకసారి మీరు 4 days కన్నా ఎక్కువ వాడితే మీరు ఆపేషంగా మళ్ళీ ముక్కు రీబౌండ్ ఎడిమో వచ్చి మళ్ళీ ముక్కు బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దాని క్లియర్గా ఫిజిషియన్ ప్రిస్క్రిప్షన్ ప్లస్ ఆ బుక్ ఏదైతే మీరు కొంటున్నారో ఆ మ్యానుఫ్యాక్చరర్ మీద లీఫ్లెట్ మీద రాసి ఉంటుంది, ఇన్ని డోసెస్ వాడాలి, ఇన్నిసార్లు వాడాలి అని. దాని ప్రకారం వాడాల్సి వస్తుంది. ఈ జలుబు వల్ల కూడా మనం చిన్నపిల్లల్లో చెవుపోటు అని చూస్తుంటాం. ఆ చెవుపోటు వచ్చినప్పుడు విపరీతంగా ఏడుపు చిన్నపిల్లలు, 1 సంవత్సరం చిన్నపిల్లలు అయితే చెప్పలేరు, 5 months బేబీ ఉన్న మనకు ఆ టైంలో మాకు తెలియదు, ఏ పేరెంట్స్కైనా తెలియదు. అప్పుడు ఏం చేయాలి సార్? అప్పుడు జలుబు ఎక్కువ ఉండడం వల్ల కూడా చెవుపోటు వస్తుందని మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళే వరకు మాకు తెలియదు చెవు నొప్పి వచ్చిందని. అప్పుడు మేము ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? మనం చూసుకోవాల్సింది ఏంటంటే చెవిపోటు దేని వల్ల వచ్చింది, ఒకటి ట్యూబ్ బ్లాక్ వల్ల వచ్చిందా, లేకపోతే కొంతమంది కింద ఇన్ఫెక్షన్ వల్ల కూడా చెవి నొప్పి వస్తుంది. సో మీకు నొప్పి వరకు మాత్రం మీ ఇంట్లో పారాసెటమాల్ వాడచ్చు, కాకపోతే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చెవి నొప్పిలో మైల్డర్ సైడ్ ఈ సైడ్ వచ్చేసి జలుబు, ఆ సైడ్ వచ్చేసి చెవి ఇన్ఫెక్షన్. సో మీరు దీంట్లో ఏం చేయకపోయినా సరిపోతుంది, కాకపోతే అటు సైడ్ వచ్చేసి యూ హావ్ టు డెఫినెట్లీ టేక్ యాక్షన్, లైక్ యూ హావ్ టు యూజ్ యాంటీబయాటిక్స్. సో అటు సైడ్ వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే లైక్ డాక్టర్ని కన్సల్ట్ అవుతే మోస్ట్లీ ఏంటి స్పెషలిస్ట్ కానీ పేట్రిషియన్ కానీ వాళ్ళు ఒకసారి చెవి పరదా అంటాం, ఇయర్ డ్రమ్, దాన్ని వాళ్ళు చూస్తారు. సో చూసి అది బల్జింగ్ ఉందా లేదా దాంట్లో తెలుస్తుంది. ఒకవేళ బల్జింగ్ ఉంది అంటే వెనకాల చీమ్ చేరుతున్నట్టు అర్థం. సో అది రప్చర్ అవ్వకముందే, అంటే ఏదైతే చెవి పడదా ఉంటుందో అది పర్ఫెక్ట్ అవ్వకముందే యాంటీబయాటిక్స్ వాడితే తగ్గిపోతుంది. ఒకసారి అది రప్చర్ ఏంటంటే బయటికి చీమ్ వస్తూ ఉంటుంది, సో హోల్ పెద్దగా అవుతూ ఉంటుంది. హోల్ పెద్దగా అవుతే ఏమవుతుంది అంటే కొంతమందికి అది హీల్ అవ్వదు, హీల్ అవ్వకపోతే వాళ్ళకి వెనికిడి లోపం వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ అస్ హియరింగ్ లాస్, కనెక్టివ్ హియరింగ్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది రాకుండా చూసుకోవాలి. ఈ చెవుపోటు అనేది ఎన్ని సంవత్సరాల వరకు వస్తుంది? పెద్దవాళ్ళకి కూడా వస్తుంది, చిన్న వాళ్ళకి అలా మన ఏజ్ డిఫరెన్స్ ఉందా సార్ దాంట్లో చెవుపోటు? దాంట్లో అంటే చిన్న పిల్లలకి వచ్చేసి ఎక్కువ వస్తుంది, ఎందుకంటే చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో ప్రతి జలుబు వల్ల వాళ్ళకి ట్యూబ్ సైజ్ తక్కువ ఉంటుంది, బ్లాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో చిన్న పిల్లలు వచ్చే అవకాశం ఎక్కువ పెద్దల కన్నా. ఒక ఏజ్ వచ్చినాక పెద్దవాళ్ళకి రాదు, కాకపోతే ఆల్రెడీ వాళ్ళకి చిన్నతనంలో ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళకి మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లల వల్ల చిన్నపిల్లలకి ఇప్పుడు ఎఫెక్ట్ అవుతున్నాయి కదా, దాన్ని ఏం చెప్తారా సార్? అది దాని పేరు వచ్చేసి ఓటైటిస్ మీడియా. ఓటైటిస్ మీడియా అంటే ఓటైటిస్ అంటే మన చెవి, ఓట్ అంటే ఐ మీన్ లైక్ ఓటైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఇయర్. సో మీడియా అంటే మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్. సో దాని పేరు ఓటైటిస్ మీడియా. ఇప్పుడు మనం జలుబులో కూడా దగ్గులో కూడా మనకు ఉంటుంది పొడి దగ్గు అని ఉంటాం. అందులో ఎందుకు అవి 2 ఉంటాయి సార్? అలా ఒక్కొక్క చిన్నపిల్లలు 2 ఉంటాయా లేదా ఏదైనా ఒకటే ఉంటుందా? ఓకే, సో దగ్గు వచ్చేసి 2 types ఉంటుంది, డ్రై కాఫ్ అంటాం, వెట్ కాఫ్ అంటాం. సో డ్రై కాఫ్ మోస్ట్లీ మనం చూసేది ఇక్కడ అంటే ఆస్తమా పిల్లల్లో, వీజ్ పిల్లల్లో పొడి దగ్గు ఉంటుంది. సో తెమడ దగ్గు ఏంటంటే దగ్గుతో పాటు కొంచెం ఏదైతే మన ఎయిర్వే ఉంటుందో ఎయిర్వే సెక్రీషన్స్ అనేది బయటకు వస్తుంది. సో సెక్రీషన్స్ వల్ల మనకి వెట్నెస్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఎవరికైనా తడి దగ్గు వచ్చింది అంటే దాంట్లో చాలా రకాలు ఉంటాయి. సో మోస్ట్ కామన్ వచ్చేసి సైనసైటిస్ వల్ల కూడా వాళ్ళకి తడి దగ్గు రావచ్చు, లేకపోతే ఎయిర్వే ఇన్ఫెక్షన్ బ్రోంకైటిస్ అంటాం, దాని వల్ల కూడా తడి దగ్గు రావచ్చు. ఇంకోటి వచ్చేసి టీబీ కానీ నిమోనియా కానీ సిస్టిక్ ఫైబ్రోసిస్ కానీ. సో వీటన్నిటిలో తడి దగ్గు వస్తుంది. పొడి దగ్గు ఎవరికైనా వచ్చిందంటే మోస్ట్ లైక్లీ అలర్జీ అని అర్థం, తడి దగ్గు ఉందంటే అది ఇన్ఫెక్షన్ అని అర్థం. అది ఏ ఇన్ఫెక్షన్ ఎక్కడ ఉంది, అది ఇన్ఫెక్షన్ ముక్కులో ఉందా, సైనస్లో ఉందా, లేకపోతే గొంతులో ఉందా, లేకపోతే లంగ్లో ఉందా అనేది డాక్టర్ మేము ఎగ్జామిన్ చేసి హీ విల్ డిసైడ్. సో దాని ప్రకారం మందులు పడితే ఆ దగ్గు తగ్గిపోతుంది. ఇవి జలుబు దగ్గు రాకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి కొంచెం? ఓకే, సో దగ్గు జలుబు అనేది బేసికలీ ఇన్ఫెక్షన్. ఫస్ట్ వచ్చేసి మీరు చూసుకోవాల్సింది ఏంటంటే జలుబు అనేది ఇన్ఫెక్టివ్ జలుబా లేకపోతే అలర్జిక్ జలుబా. సో ఇన్ఫెక్టివ్ జలుబు వచ్చిందంటే బేసికలీ మీ పక్కన ఉన్న ఎవరికో, ఇంట్లో ఉన్న ఎవరికో, లేకపోతే మీరు గ్యాదరింగ్ వెళ్తారు. గ్యాదరింగ్ లైక్ ఈవెన్ స్కూల్ ఇస్ గ్యాదరింగ్, ఇక్కడ క్లాస్లో 60 మంది దాకా ఉంటా ఉంటారు. టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక గ్యాదరింగ్, లేకపోతే మీరు ట్రావెల్లో గ్యాదరింగ్. సో గ్యాదరింగ్లో ఎవరికి ఒక్కరికి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా వాళ్ళు తుమ్మినప్పుడు కానీ తగ్గినప్పుడు కానీ పార్టికల్స్ వచ్చేసి గాల్లో సస్పెండ్ అవుతూ ఉంటాయి. సో అది పీల్చుకున్నప్పుడు మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ప్రివెన్షన్ ఇన్ ద సెన్స్ అంటే ఒకటి మాస్క్ పెట్టుకోవడం, మీ ఇంట్లో ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, లేకపోతే మీ క్లాస్లో ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, లేకపోతే బెటర్ ఆల్వేస్ డ్యూరింగ్ ట్రావెలింగ్ యూ హావ్ టు వేర్ ఏ మాస్క్.
మాస్క్ ప్రివెంట్ చేస్తే ఏంటంటే ఆ వైరస్ ప్రివెంట్ చేస్తుంది. సెకండ్ ఏంటంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు సడన్గా మీరు ఏమైనా మీ బాడీని టచ్ చేసుకునే ముందు ఏది శానిటైజర్ వాడడం కానీ సోప్ అండ్ హ్యాండ్తో వాడితే ఆ ఏదైతే హ్యాండ్తో కాంటాక్ట్ వచ్చేది ఉంటుందో దాన్ని మీరు ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. పిల్లలు హైజీనిక్ ఫుడ్ ఏం తీసుకోవాలి సార్ ఇలాంటి జబ్బులు వచ్చినప్పుడు? సో హైజీనిక్ ఫుడ్ అంటే బేసికలీ ఎప్పుడు ఇన్ఫెక్షన్ వస్తున్నా ప్రోటీన్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లైక్ మీరు దర్ ఇస్ వెజిటబుల్ ప్రోటీన్, దర్ ఇస్ యానిమల్ ప్రోటీన్, ఎనీ ప్రోటీన్ యూ టేక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ లాంగ్ as పిల్లలకి అలర్జీ, ఫుడ్ అలర్జీ ఉంటే వాళ్ళు అవాయిడ్ చేయాలి. ఫుడ్ అలర్జీ లేని వాళ్ళు ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్.